నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ కు గుడ్ న్యూస్. చమురు రూటు మార్చిన యుఏఈ. అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు. క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్. లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు. ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల ప్రారంభం. బ్రహ్మ కడిగిన పాదము, కోనేటి రాయిని వైభవం, భక్తి రసామృతంలో మునిగిన తిరుపతి. తిరుమల కొండ భక్తులతో కిటకిట. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం. తిరుపతి గంగ జాతర ఏర్పాట్లను ముమ్మరం చేసిన అధికారులు. శాంతి భద్రతలకు తొలి ప్రాధాన్యత. ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి. తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడినిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. ఈ వాహన సేవలో తిరుమల శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో లోకనాథంతో ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం, ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ పథకాల ప్రయోజనాల గురించి ప్రజలలో మరింత అవగాహన పెంచాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం స్థానిక తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విద్యుత్ కమిటీ మెంబర్, సెక్రటరీ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, విద్యుత్ కమిటీ చైర్మన్, తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి అధ్యక్షతన విద్యుత్ శాఖకు సంబంధించి పీఎం సూర్యఘర్ పథకం, పీఎం కుసుమ వంటి పథకాల పనుల పురోగతిపై జిల్లా విద్యుత్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పథకం కింద జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో గృహ మరియు వ్యవసాయ అవసరాల కోసం వేర్వేరు విద్యుత్ లైన్ల ఏర్పాటు లక్ష్యంగా చేపట్టిన పథకమని అన్నారు. మొత్తం 643 కోట్ల రూపాయల వ్యయంలో ఇప్పటి వరకు 140 కోట్ల రూపాయలు పనులు పూర్తయ్యాయని, లక్ష్యంగా పెట్టుకున్న 450 ఫీడర్లలో 211 ఫీడర్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సాధారణ వర్గం 1KW, 2KW, 3KW సోలార్ యూనిట్లపై సబ్సిడీ అందిస్తోందన్నారు. సాధారణ వర్గం కింద జిల్లాలో 4500 కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు నెలకు 200 యూనిట్ల లోపు వినియోగం ఉన్న లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కింద జిల్లాకు లక్ష్యంగా ఉన్న 36,000 కనెక్షన్లలో ఇప్పటి వరకు 2,600 కనెక్షన్లు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పీఎం కుసుమ పథకం కింద వ్యవసాయ పంప్ సెంటర్లకు సోలార్ విద్యుత్ అందించేందుకు ఈ పథకం అమలులో ఉందని, ప్రభుత్వ ప్రైవేట్ భూముల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రైతులకు పగటిపూట నిరంతర విద్యుత్ అందించడం ప్రధాన లక్ష్యంగా ఈ పథకం అమలు చేయడం జరిగిందన్నారు. పై పథకాల గురించి విపులంగా తెలిసేలా గ్రామ సభలు నిర్వహించి ఈ పథకాల యొక్క ఉపయోగాలు అందరికీ తెలియజేయాలని తెలిపారు. ప్రతి గ్రామం కూడా ఈ పథకంలో కవర్ అయ్యేలా చూడాలన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లను నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి, ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ అధికారులతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. ఆలయం లోపల పరిసర ప్రాంతాల్లోనూ, మార్కెట్లో పొంగళ్లు పెట్టే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి శుభ్రంగా ఉంచాలని హెల్త్ ఆఫీసర్కు సూచించారు. భక్తులకు వాహనాల వలన ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. బయో మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. జంతు బలులు జరిగే ప్రాంతంలో శుభ్రంగా ఉంచాలని తెలిపారు.
ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఇబ్బంది కలిగించే దుకాణాలు లేకుండా చర్యలు చేపట్టాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, ఆలయ ఈవో జయకుమార్, డిఈ రాజు, ఏసీపీలు పార్వతీప్రియ, మూర్తి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. శ్రీ గోవిందరాజస్వామివారి పొన్న కాలువ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. చిత్రా పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్న కాలువ ఉత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవలో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాల్ అమ్మవారు, సేనాధిపతి వారు వేర్వేరు తిరుచీలపై ఊరేగింపుగా బయలుదేరి తన్నపల్లి రోడ్డులోని పొన్నకాల్వ మండపానికి చేరుకున్నారు. అక్కడ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అలంకరణ, సేవాకాలం సాతుమర చేపట్టారు. సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు పొన్నకాల్వ మండపంలో ఊంజల్ సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు అక్కడి నుండి బయలుదేరి తిరుచానూరు సన్నిధి వీధి గుండా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందుకు చేరుకునే సమయంలో అక్కడ మహాద్వారం యొక్క ఒక తలుపును మూస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు తన బావగారైన శ్రీ గోవిందరాజస్వామి వారిని మూసిన తలుపు చాటు నుంచి చూస్తుంది అని ఐతిహ్యం. తరువాత తిరుచానూరు నుంచి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో బిఆర్ శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు చిరంజీవి, శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి రుయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె వైద్యానికి ప్రత్యేక విభాగం లేక, అత్యవసర సమయంలో క్యాట్లాక్ లేక ప్రధానంగా వైద్యుల కొరతతో రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాయలసీమకే తలమానికంగా నిలిచిన రుయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె సంబంధిత వైద్య సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడాల్సిన గుండె చికిత్స విభాగం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై రోగులకు ఇబ్బందులను కలిగిస్తోంది. ప్రధానంగా గుండె వ్యాధుల నిర్ధారణ, చికిత్సకు అత్యంత అవసరమైన క్యాథ్ల్యాబ్ లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇప్పటి వరకు క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ చేయాల్సిన అవసరం వచ్చినా ఆసుపత్రిలో ఆ సౌకర్యం లేకపోవటం రోగుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ఇంకా ఆసుపత్రిలో ఉన్న ఏకైక గుండె వైద్య నిపుణుడు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరీష్ను ఇటీవల కడప ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేయటం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. నిపుణుల కొరతతో గుండె సంబంధిత రోగులు సరైన చికిత్స పొందలేకపోతున్నారు. అత్యవసర సమయంలో గుండె పనితీరును పరీక్షించి శస్త్రచికిత్స చేయాల్సిన సందర్భాల్లో రోగులను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించడం తప్పనిసరిగా మారింది. దీంతో సమయం వృధా కావడంతో పాటు పేద రోగులు ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ప్రత్యేక విభాగంగా గుర్తింపు పొందిన గుండె చికిత్స విభాగం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనం కూడా ఆందోళన కలిగిస్తోంది. అవసరమైన మౌలిక వసతులు లేకపోవటం, పరికరాల కొరత, సిబ్బంది లోపం కలిసి రోగుల ఆరోగ్యానికి ప్రమాదంలోకి నెడుతున్నాయి. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఈ సమస్యలను పట్టించుకోకపోవటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేయటం, నిపుణులైన వైద్యులను నియమించడం, గుండె విభాగాన్ని పునరుద్ధరించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలతో సంబంధం ఉన్న గుండె వైద్య సేవలను నిర్లక్ష్యం చేయటం తగదని, ఆలస్యం మరిన్ని ప్రాణ నష్టాలకు దారితీసే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీ కపిలేశ్వర ఆలయంలో పత్రపుష్ప యాగానికి అంకురార్పణతో శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలో మే 1వ తేదీ జరగనున్న పత్రపుష్ప యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, నవకలశ స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. 7 నుండి 9 గంటల వరకు శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్రపుష్పయాగ మహోత్సవం జరగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి,
సంపంగి, రోజా, కలువలు వంటి పలు రకాల పుష్పాలు, పత్రాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి తిరువీధి ఉత్సవం జరగనుంది. ఆలయంలో బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలు అర్చక పరిచారకులు భక్తుల వల్ల తెలియక జరిగిన పొరపాట్లకు ప్రాయశ్చితంగా పత్రపుష్పయాగం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ఉమ్మడి చిత్తూరు జిల్లాల మామిడి రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రైతులు ముఖ్యంగా మామిడి పల్ప్ పరిశ్రమలు కొనుగోలు నిలిపివేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా దేశంలోనే ప్రధాన మామిడి పల్ప్ ఉత్పత్తి కేంద్రంగా పేరుగాంచింది. సాధారణంగా ప్రతి ఏడాది లక్షల టన్నుల టోటాపూరి మామిడిని పల్ప్ పరిశ్రమలు కొనుగోలు చేసి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తాయి. అయితే ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఎగుమతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే గోదాములు, పోర్టుల్లో లక్షల టన్నుల మామిడి పల్ప్ నిల్వలు చిక్కుకుపోయాయి. సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల టన్నుల పల్ప్ నిల్వలు అమ్ముడవ్వకుండా ఉండిపోవడంతో పరిశ్రమలు కొత్తగా మామిడి కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడాది కూడా గిట్టుబాటు ధరలు లేక రైతులు మామిడిని రోడ్లపై పారబోసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది దిగుబడి బాగున్నప్పటికీ కొనుగోలు లేక రైతులు మరింత కుదేలవుతున్నారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో సుమారు 70 నుంచి 75% మామిడి పల్ప్ విదేశాలకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుండడం వల్ల ఈ ప్రాంత రైతులు పూర్తిగా ఎగుమతులపై ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం విదేశీ దిగుమతిదారుల నుంచి చెల్లింపులు ఆలస్యం కావటం, రవాణా ఖర్చులు భారీగా పెరగడం, యుద్ధ రిస్క్ ఛార్జీలు పెరగడం వంటి కారణాలతో పల్ప్ పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో రైతుల నుంచి మామిడి కొనుగోలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు ఈ ఏడాది పంట దిగుబడి మంచి స్థాయిలో ఉండటంతో మార్కెట్లో అధిక సరఫరా ఏర్పడే ప్రమాదం ఉంది. ఎగుమతులు లేకపోతే ధరలు భారీగా పడిపోతాయని రైతులు బాధపడుతున్నారు. గత సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా ధరలు పడిపోతే మాకు భారీ నష్టమే. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పల్ప్ పరిశ్రమల యాజమానులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పించాలని, రవాణా సబ్సిడీలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితిలో మామిడి రైతుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే వేలాది రైతులు ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి నెలకొందని రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి పంట దాదాపు 62,000 హెక్టార్లలో పండుతుంది. 62,000 హెక్టార్లు అంటే ఒక హెక్టార్కి 2.5 ఎకరా చొప్పున ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పండే పంట ఇది. నేను చెప్పిన లెక్క 2022 నాటికి. గడిచిన ఈ 4 ఏళ్లలో కూడా ఇంకా రైతాంగం అనేక ఇబ్బందులు పడి మామిడి విస్తీర్ణం పెంచారు. అయితే ఈరోజు రైతాంగం చాలా విలవిల్లాడుతున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం చాలా దారుణంగా దెబ్బతింటున్నారు. కానీ ఈసారి దారుణంగా దెబ్బతింది. దీనికి ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకొని ప్రభుత్వమే విక్రయ కేంద్రాలు పెట్టి కొనుగోళ్లు చేయాలి. అదేవిధంగా రైతాంగానికి తగిన విధంగా గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి, మామిడి రైతాంగానికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. రాబోయే రోజుల్లో వాళ్ళు చేపట్టబోయే ఆందోళనకి మేమందరం కూడా మద్దతుగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే పనిగా మామిడి రైతులకు, పారిశ్రామిక జ్యూస్ ఫ్యాక్టరీ ఓనర్స్కు, అధికారులకు మధ్య చర్చలు జరిగినా ఒక్కొక్క కేజీకి 8 రూపాయలు పరిశ్రమల వాళ్ళు ఇవ్వాలని, 4 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేస్తే ఆచరణలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నట్టు పారిశ్రామికవేత్తలు. ఇందులో గత సంవత్సరం మాదిరి ఈసారి కూడా రైతులకు మోసం చేస్తే రైతులు ఊరుకోబోరని ఇప్పుడే ఐక్య కార్యాచరణకు ప్రారంభిస్తున్నారని చెప్పి మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా కూడా ఈ ఉమ్మడి జిల్లాలో రైతులను మమేకం చేయడానికి ఇప్పటి నుండే ప్రయత్నిస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరంకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో SM హైస్కూల్ విద్యార్థులు ప్రత్యేక ప్రతిభను కనబరచడం జరిగిందని కరెస్పాండెంట్ SM భాష తెలిపారు. 562 మార్కులు సాధించడం జరిగినది. కాబట్టి ఈ విజయానికి కారణమైనటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా
మేనేజ్మెంట్ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning everyone, myself Hanifa. I'm a senior student of SM English Medium High School. I secured 575 marks out of 600 in SSC examinations. This success is not mine, it is the results and guidance of our teachers. I want to tell heartfelt congrats to our correspondent sir. Without him I am nothing, and I want to tell congrats to my friends because they too secured good marks in SM school. And thank you to correspondent sir for providing us higher education facilities, and thank you. Everyone, myself Suhana. I got second place in SSC board examinations. I got 565 out of 600. I am proud to be as a student of SM English Medium High School. Thank you. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల కొండ ఒక్కసారిగా కిటకిటలాడుతోంది. వేసవి సెలవులతో పాటు పరీక్షా ఫలితాల విడుదల నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో కాలినడకన తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి అలిపిరి మార్గంలో 23,500 మంది, శ్రీవారి మెట్టు మార్గంలో 5,500 మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ నెలాఖరు వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో దర్శనాలపైన టీటీడీ కీలక నిర్ణయానికి సిద్ధమైంది. తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వేసవి సెలవులు కావటంతో ఈ నెల మొత్తం రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. 2 నడక మార్గాల్లోనూ రద్దీ బాగా పెరిగింది. ప్రస్తుత సమయంలో దాదాపు 9,000 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. ఇక శనివారానికి 13,000 SSD స్లాటెడ్ సర్వదర్శనం, 2,000 DD దివ్య దర్శనం టోకెన్లను శుక్రవారం ఉదయం తిరుపతిలో కేటాయించారు. దీంతో శుక్రవారం సాయంత్రానికి తిరుమల కొండపై రద్దీ ఏర్పడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని షెడ్లన్నీ సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూ లైన్ కృష్ణతేజ విశ్రాంతి గృహం సర్కిల్ మీదుగా రింగు రోడ్లో బాట గంగమ్మ ఆలయం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. వీరికి దాదాపు 14 గంటల దర్శన సమయం పడుతోంది. కాగా మరోవైపు టైం స్లాట్ టోకన్లు, టికెట్లు ఉన్న భక్తులకు కూడా 3 గంటల సమయం పడుతోంది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని నేరుగా తిరుమలకు వచ్చే భక్తులందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేలా టీటీడీ ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తిరుపతిలో రోజు జారీ చేసే SSD టోకన్ల జారీని ఈ నెల 15వ తేదీ తర్వాత రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది. అలాగే IAS, IPS ఇతర అధికారుల సిఫార్సు లేఖలపై జారీ చేసే VIP బ్రేక్ దర్శనాలను శుక్రవారం నుంచి నిలిపివేసింది. మరో వారం రోజుల పాటు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించి ఆ తర్వాత వారి లేఖలను కూడా తీసుకోకూడదని టీటీడీ భావిస్తోంది. దీంతో అదనంగా లభించే సమయాన్ని సామాన్య భక్తుల దర్శనానికి వినియోగించాలని యోచిస్తోంది. ఈ మేరకు రద్దీని గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని టీటీడీ భావిస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చామండి. లైక్ నైట్ అరౌండ్ 12-1 గంటల లోపలికి వెళ్ళాం. ఇప్పుడు దర్శనం అయింది. ఆల్మోస్ట్ 10 గంటల దాకా పెట్టాం. అన్నీ బాగున్నాయి. నుంచి వచ్చాము. నైట్ 10:30కి అలా వచ్చాము. సర్వదర్శనం జనరల్ తీసుకోమని వచ్చేసాము. సో ఇప్పుడు వచ్చాము బయటికి. అంత బాగానే ఉంది ప్రస్తుతానికి. కొంచెము సర్వదర్శనంలోనే వాకింగ్ చాలా లాంగ్ ఉన్నది. చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ వాక్ చేసాం సర్వదర్శనం కోసం. అదే ఫుడ్ అంటే కంపార్ట్మెంట్లు ఇచ్చారు, మధ్యలో ఒక్కోసారి మిల్క్ అవన్నీ ఇచ్చేసారు. ఓకే ప్రస్తుతానికి అయితే. కొడంగల్ వెంకటరమణ. నిన్న మార్నింగ్ వచ్చాను. మొన్న 18 గంటలు. బాగుంది, అన్నీ బాగుంది, మంచిగా జరిగింది. ఏం సూపర్. ఎల్లారెడ్డిపేట మండల్ కొర్లపేట నుంచి వచ్చాము. మేము నైట్ 11 గంటలకు వెళ్ళాము. ఇప్పుడు ఈరోజు 10:30కు బయటకు వచ్చాము. చాలా రష్ ఉంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తాతయ్యగుంట గంగ జాతర సందర్భంగా ఈ నెల 5వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు జరగబోయే ఈ ఉత్సవాల్ని ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు, బోర్డు మెంబర్సు, ఈఓ, మున్సిపల్ కమిషనర్, టీటీడీ అధికారులందరూ కూడా ఇప్పటివరకు 2 సార్లు రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పర్సనల్గా కూడా మా ఆఫీసర్స్ ట్రాఫిక్ తరఫున లా అండ్ ఆర్డర్, పోలీస్, తిరుపతి డిఎస్పీ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. పూర్తిగా పరిశీలించి ఒకవైపు పార్కింగ్, వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా లాస్ట్ ఇయర్ యొక్క పరిస్థితులను పూర్తిగా అవగాహనలో తీసుకొని పరిగణలోకి తీసుకొని క్యూ లైన్స్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ రెండింటినీ కూడా పూర్తిగా ఎక్స్టెండ్ చేస్తూ
వచ్చే భక్తులు ప్రాపర్గా క్యూ లైన్లో తీసుకోవడం, దర్శనం చేయించి మళ్ళీ సురక్షితంగా బయటికి పంపడంలో ఈసారి కొన్ని కొత్త పద్ధతులు కూడా ప్రవేశపెట్టడం జరుగుతోంది. ఖచ్చితంగా అమ్మవారి జాతరని చాలా సంతోషకరమైన వాతావరణంలో చేయడానికి పోలీస్ శాఖ అన్ని విధాల తగిన చర్యలు తీసుకుంటుంది. కనుల విందుగా సిరుల తల్లికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఘనంగా శ్రీ తాళపాక అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తుడైన శ్రీ తాళపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం భక్తులను భక్తి రసంలో ముంచెత్తింది. బ్రహ్మ కడిగిన పాదము, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, నారాయణతే నమో నమో, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, హరి అవతారమితడు అన్నమయ్య వంటి కీర్తనలు ఆలపించగా సభావేదిక అంతా ఆధ్యాత్మిక సౌరభంతో నిండిపోయింది. అనంతరం హారతి, మహానివేదనం నిర్వహించారు. సాయంత్రం కార్యక్రమాలలో భాగంగా తిరుపతికి చెందిన అన్నపూర్ణ బృందం సంగీత సభ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి విజయలక్ష్మి బృందం హరికథ గానం భక్తులను ఆకట్టుకోనున్నాయి. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్, సంచాలకులు డాక్టర్ లత, కళాకారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. శనివారం చిత్తూరు రూరల్ మండల్ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చెత్త సేకరణ పుష్కాట్లు, ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ప్రాసెస్ చేయడం ద్వారా వ్యర్థాలు పోగు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పుష్కాట్లు, ట్రైసైకిళ్ల ద్వారా గ్రామాల్లోనూ మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 12 గ్రామ పంచాయతీలకు పుష్కాట్లు, 17 గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దారు కళ్యాణి, మండల పార్టీ అధ్యక్షుడు రఘు, మోహన్ రాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అను, టౌన్ బ్యాంక్ చైర్మన్ కాండ్రా రమేష్ నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఘనంగా పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన దేవాలయంలో చిత్ర పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారికి ఉదయం ప్రత్యేక అభిషేకం మరియు రాత్రి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం నందు చిత్ర పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని గరుడ వాహనంపై వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా ఐరాల కీర్తిశేషులు రామకృష్ణ పిల్లై కుమారులు గణపతి పిల్లై కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా చిత్ర పౌర్ణమి పురస్కరించుకొని సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, వరదరాజ స్వామి వార్లకు ఆలయం వద్ద ఉంచి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.
రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆ తరువాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు సురేష్, మునిచెంగల్ రాయలు, రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ మాజీ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, హైదరాబాద్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కే కె రంగారావు స్వామివారిని వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,910 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,835 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,56,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 261 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్కు గుడ్ న్యూస్, చమురు రూటు మార్చిన యుఏఈ. అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు, క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్. లిక్కర్ స్కామ్లో కీలక మలుపు, రంగంలోకి దిగిన ఐటీ అధికారులు. ఘనంగా శ్రీ తాళపాక అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల ప్రారంభం. బ్రహ్మ కడిగిన పాదము, కోనేటి రాయని వైభవం, భక్తి రసామృతంలో మునిగిన తిరుపతి. తిరుమల కొండ భక్తులతో కిటకిట, శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం. తిరుపతి గంగ జాతర ఏర్పాట్లను ముమ్మరం చేసిన అధికారులు, శాంతి భద్రతలకు తొలి ప్రాధాన్యత, ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.